లోక్సభ ఎన్నికల్లో క్లియర్గా బీఆర్ఎస్ అనేది తన ప్రభావాన్ని చూపించని పరిస్థితి. మొత్తం ఎలక్షన్ అంతా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా నడిచింది. కనీసం 1-2 చోట్ల కూడా ఉనికి చాటుకోలేకపోయింది. మెదక్పై కాస్త కూస్త ఆశలున్నా కూడా అక్కడ కూడా పెద్దగా వర్కౌట్ కాని పరిస్థితి. మహబూబాబాద్, ఖమ్మం ఎంపీ సీట్లలో 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు గులాబీ పార్టీ అభ్యర్థులు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ పరిధిలో చెప్పుకోదగ్గ స్థానాలు సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎంపీ రిజల్ట్స్ లో హైదరాబాద్ స్థానంలో 4th ప్లేస్ కి పడిపోయింది. దీనికి సంబంధించి సత్యం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్యం, బీఆర్ఎస్ పువర్ పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పుకోవచ్చు? అంటే సౌజన్య, ఈసారి ఇప్పుడు వెలువడుతున్న పార్లమెంటు ఫలితాల్లో తెలంగాణలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అంతో ఇంతో సొంత నియోజకవర్గం ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా, సొంత నియోజకవర్గం మెదక్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పడిపోవడం ఆ పార్టీని రాజకీయంగా అనేక కష్టాల్లో పడేసిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా, అంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు బీఆర్ఎస్ నాడు టీఆర్ఎస్ పార్టీకి 2 పార్లమెంటు స్థానాలు 2001లో 2 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న నాడు టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ అదేవిధంగా ఆలనరంద ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో 2 పార్లమెంటు స్థానాల్లో ఉన్న కేసీఆర్ అదేవిధంగా విజయశాంతి ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానీ 2014 తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ 10 ఏళ్ళు అధికారంలో తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా ఉండే పరిస్థితి ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ అంటే 39 ఎమ్మెల్యే స్థానాలతో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్లమెంటులో కనీసం ప్రాతినిధ్యం లేని పరిస్థితి ప్రస్తుతానికి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు, అధికారంలో ఉన్నప్పుడు నేతలు వివరించిన తీరు, ఆ పార్టీలో ఉన్న కీలక నేతలంతా కూడా తెలంగాణ ప్రజలకు దూరంగా ఉన్నారనేది ప్రధానంగా ఆరోపణ వారిపై ఉండే. ఇక పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కనీసం తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కనీసం మెజారిటీ కాకపోయినా 2వ స్థానమైనా కనీసం ప్రజలు అప్పచెప్తారు, ప్రతిపక్ష పార్టీగా పోరాడుతామని ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుని మొదటి నుంచి కూడా మెదక్ పార్లమెంటుపై భారీగా ఆశలు పెట్టుకుంది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేలు, మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట 2 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మెదక్లో తాము విజయం సాధిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రంగంలో దించింది. కానీ ఫలితాలు మొదటి రౌండ్, 2వ రౌండ్లో కనీసం 2-3 రౌండ్లు దాదాపు 10 రౌండ్ల వరకు 2వ స్థానం వరకు బీజేపీ అభ్యర్థి రఘునందనరావుతో పోటీ పడుతూ ఒక 3వ స్థానంలో ఆధిక్యం చూపెట్టిన ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు 2వ స్థానంలో బీజేపీ అభ్యర్థితో పోటీ పడుతుండడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ మెదక్లో 3వ స్థానానికి చేరుకుంది. దాదాపు 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం మహబూబాబాద్ అదేవిధంగా ఖమ్మంలో మాత్రమే 2వ స్థానంలో కొనసాగుతున్నాయి తప్ప ఇక హైదరాబాద్ అంటే గ్రేటర్ హైదరాబాద్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించిన బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో 4వ స్థానంలో కొనసాగుతుంది. అంటే మొదటి స్థానంలో ఎంఐఎం ఉంటే 2వ స్థానంలో బీజేపీ 2వ స్థానంలో ఉంది, 3వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే హైదరాబాద్లో 4వ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 17,000 ఓట్లతో అత్యంత తక్కువగా 4వ స్థానంలో ఉన్నారు. ఇక మొత్తం పార్లమెంట్ల వారిగా ఒకసారి చూస్తే ఆదిలాబాద్లో బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది, అక్కడ 1,85,000 ఓట్లు వచ్చాయి. ఇక పెద్దపల్లిలో 3వ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు, అక్కడ కూడా 1,42,000 వచ్చాయి ఓట్లు. నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని రంగంలో దించింది. ఆయన ఎన్నికల ముందు ఆయన బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్తో పోరాటం చేసి కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఆయన కూడా నాగర్ కర్నూలులో 3వ స్థానంలో ఉన్నారు. నాగర్ కర్నూలులో 2,98,000 ఓట్లు వచ్చి ఆయన కూడా 3వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో 2,19,000తో 3వ స్థానంలో ఉంది. జహీరాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 1,65,000 ఓట్లతో
ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతుంది. ఇక కేవలం మహబూబాబాద్లో 2,65,000 ఓట్లతో మాజీ ఎంపీ కవిత 2వ స్థానంలో ఉంటే ఖమ్మంలో నామానాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్గా ఉన్న పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా ఉన్న నామానాగేశ్వరరావు 3 లక్షల ఓట్లు దాదాపు 3 లక్షల ఓట్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ 1,11,000 ఓట్లతో 3వ స్థానంలో ఉంది. నాగర్ కర్నూలులో 2,73,000 ఓట్లతో 3వ స్థానంలో ఉంది. మెదక్లో కూడా అంటే మెదక్లో 3,57,000 ఓట్లు వచ్చాయి, కానీ అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి తర్వాతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. ఇంకా కొన్ని రౌండ్ల లెక్కింపు కూడా ఉందని చెప్పొచ్చు. ఇక మల్కాజ్గిరిలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి 2,68,000 ఓట్లు వచ్చాయి, అక్కడ కూడా 3వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక నిజామాబాద్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి 3వ స్థానంలో కొనసాగుతున్నారు, అక్కడ కేవలం 98,000 ఓట్లతో ప్రస్తుతానికి దాదాపుగా అక్కడ ఫలితం వెలువడిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థి 98,000 ఓట్లు మాత్రమే అక్కడ సాధించారు నిజామాబాద్ పార్లమెంట్లో. ఇక సికింద్రాబాద్లో కూడా పద్మారావు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన కూడా 1,24,000 ఓట్లు మాత్రమే అక్కడ సికింద్రాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి 3వ స్థానంలో ఉన్నారు. ఇక మహబూబ్నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి 1,37,000 మాత్రమే అక్కడ అభ్యర్థికి వచ్చి ఆయన కూడా 3వ స్థానంలో ఉన్నారు. ఇక హైదరాబాద్లో అయితే అత్యల్పంగా అంటే రాష్ట్రంలో అన్నిటికంటే కూడా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి 4వ స్థానంలో 17,000 ఓట్లతో కొనసాగుతూ ఉన్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా, తర్వాత అధికారంలో ఉన్న పార్టీగా, అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా ఉన్న ఈ పార్లమెంటులో మాత్రం కనీసం పార్లమెంటులో పార్టీ నుంచి ప్రాతినిధ్యం లేకుండానే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని దూరం పెట్టారు. కానీ గౌరవ అంటే కేవలం 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ఖమ్మంలో కాంగ్రెస్తో, అదేవిధంగా మహబూబాబాద్లో కాంగ్రెస్ పార్టీతో 2వ స్థానంలో ఉంది. ఇక మిగతా అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో కొనసాగుతుండడం ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.